నమస్తే. ఒకసారి సిరిసిల్ల నుంచి ఒకరొచ్చిర్రు మన దగ్గరికి. పేషెంట్‌కి షుగర్ వ్యాధి ఉండే. దాంతో పాటు ఏం ప్రాబ్లమ్ ఉండే అంటే, ఈ చెయ్యి ఉంటది గదా! ఈ చెయ్యిలో తిమ్మిర్లొస్తున్నాయి. మార్నింగ్ లేచిన తర్వాత సరిగా స్పర్శ ఉంటలేదు. మళ్ళా దానిపైన ఈ పేషెంట్‌కి మెడ నొప్పి వస్తుంది. అరికాల్లో మంటలుండే. మనం అన్ని షుగర్ వ్యాధి రిపోర్ట్‌లు, నర్వ్ కండక్షన్ టెస్ట్ అన్నీ చెక్ జేసినాం. అయితే ఏం బయటపడ్డది? షుగర్ వ్యాధి ఎక్కువుండే పేషెంట్‌కి. మళ్ళా దాంతో పాటు ఏముండే అంటే ఇంకో ప్రాబ్లమ్ కార్పల్ టనెల్ సిండ్రోమ్. ఇప్పుడు కార్పల్ టనెల్ సిండ్రోమ్ అంటే ఏంది? అసలు టనెల్ అంటే ఏంది మనం అర్థం జేసుకోవాలి. టనెల్ అంటే ఒక రంధ్రం. ఇప్పుడు కొండలుంటాయి. దాని మధ్యలో ఒక రంధ్రం జేసి రోడేస్తారు గదా! దాన్ని టనెల్ అంటారు. అయితే మన బాడీలో గూడా ఇక్కడ కార్పల్ టనెల్ అనేసి ఒక టనెల్ ఉంటది. దాంట్లోకెళ్ళి 2 వెరీ ఇంపార్టెంట్ నరం పోతది. మళ్ళా రక్తనాళ గూడా పోతది. అయితే ఏమైంది పేషెంట్‌లో అంటే, ఈ పేషెంట్‌లో ఒకటైతే డయాబెటిక్ న్యూరోపతి ఉండే. దానివల్ల అరికాల్లో తిమ్మిర్లు, అరికాల్లో మంటలు, తొడ నొప్పులు ఉండే. నిల్చోనికి చక్కగా రాకపోతుండే. మళ్ళా దాని తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఈ చేతిలో చక్కగా స్పర్శ ఉంటలేదు. స్పర్శ ఉంటలేదు సరే. మళ్ళా దాని మీద ఇంకో ప్రాబ్లమ్ ఏముండే అంటే ఈ పేషెంట్‌కి మెడ నొప్పి. ఇప్పుడు లేచి కూర్చుంటే ఇట్లా తల తిరగడం. అండ్ వెరీ ఇంపార్టెంట్ సింప్టమ్ ఏముండే అంటే ఇట్లా బెడ్ మీద కూర్చొని పడుకున్న తర్వాత సడన్‌గా ఒక 2 సెకండ్లు ఇట్లా చక్కరొచ్చినట్టు అయితుంది. ఇవన్నీ అనలైజ్ చేసినంక మనకు ఒకటి వెరీ ఇంపార్టెంట్ క్లూ దొరికింది. ఏం దొరికింది? పేషెంట్‌కి బాగా స్ట్రెస్ ఉంది. ఏం స్ట్రెస్ ఉంది? ఎంత సంపాదించనీకి ట్రై చేసినా డబ్బులొస్తలేవు. 2, 3 బిజినెస్‌లు పెట్టిండు. దాంట్లో కూడా నష్టపోయిండాయన. ఆల్మోస్ట్ 1,00,00,000, 1,50,00,000 వరకు నష్టపోయింది. మళ్ళా దానిపైన పడుకున్నప్పుడు చెయ్యేమో తల కింద పెట్టి పడుకుంటున్నారు. ఇప్పుడు చాలామందికి అలవాటు ఉంటది. మస్తు అనిపిస్తది. హాయిగా అనిపిస్తది. ఏం చేస్తాం? చెయ్యేమో తల కింద పెట్టేసి పడుకుంటాం. చెయ్యి తల కింద పెట్టేసి పడుకుంటే మీకు హాయిగా అనిపిస్తుండొచ్చు. కానీ ఏమైతదంటే ఇప్పుడు మీ శరీరం బరువు ఎంతుంది ఆలోచించండి మీరు. 70 కిలో, 80 కిలో ఏదో ఒకటి ఉంటది కదా! అట్లనే మన తల గూడా 5-10 కిలో మధ్యలో గూడా ఉండొచ్చు. ఈ మొత్తం బరువు మీ చెయ్యి మీద పడుతుంది. ఎంతసేపు? మొత్తం నైట్ మీరు అట్లనే పడుకుంటే అట్లనే. ఒక 2, 3 గంటలైతే పడుతుంది. దానివల్ల ఏమైతది? ఇట్లా నర్వ్ కంప్రెషన్ అయితది. మళ్ళా నరాల్లో ఏదైతే కరెంట్ పాస్ అయితది కదా! అది సరిగ్గా పాస్ కాదు. ఎన్నో సార్లు అంటారు, ఇక్కడ మెడలో నర్వ్ కంప్రెషన్ ఉందనేసి. అట్లనే ఇక్కడ ఉన్న నరాలకి నర్వ్ కంప్రెషన్ అయితది. దాంతోటి చేతులలో స్పర్శ రాకపోవడం, నమ్‌నెస్ రావడం ఇవన్నీ సింప్టమ్‌లు మనకు కనిపిస్తాయి. అయితే దీనికి పరిష్కారం ఏంది? మీరు ఫస్ట్ థింగ్ ఇట్లా చెయ్యేమో ఎవరున్నా మీరు ఈ లక్షణాలు మీలో ఉన్నా లేకపోయినా మీరు తల కింద మీ చెయ్యి పెట్టుకొని పడుకోవడం ఆపేసేయండి ఇమ్మీడియేట్‌గా. మళ్ళా దానిపైన ఇంకోటి కూడా గమనించండి. మనం నిల్చుంటే ఇట్లా స్ట్రెయిట్ నిల్చుంటామా? ఇప్పుడు మనం పడుకుంటే మన తల కింద మన చెయ్యి పెట్టుకుంటే ఎట్లయిపోతది? మెడ ఇట్లా అయిపోతది. నడుము ఇక్కడికి ఇట్లా జరిగిపోతది. మొత్తం నైట్ మీరు అట్లనే రాంగ్ పోస్చర్‌లో పడుకుంటారు. దానివల్ల మెడలో స్పాండిలోసిస్ రావచ్చు. నడుములో స్పాండిలోసిస్ రావచ్చు. లాంగ్ రన్‌లో డీజనరేటివ్ చేంజెస్ కూడా కావచ్చు. ఇన్ని ప్రాబ్లమ్‌లయితాయి. ఈ పేషెంట్‌కి మందులు ఇచ్చినాం. ఇట్లా డబ్బులు నష్టపోయినంక ఇట్లా రోగాలు బయటికి పడ్డాయనేసి అది కూడా కన్సిడరేషన్‌లో తీసుకున్నాం. దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ చెప్పినాం. ఏం చెప్పినాం? మీకు షిలాజీత్ ఉంటది కదా! షిలాజీత్ ఈ మధ్య గమీస్ వస్తున్నాయి, టాబ్లెట్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. నరాల బలహీనతకి షిలాజీత్ ఏమో చాలా మంచిగా పనిచేస్తది. షిలాజీత్ అంటే ఏడికెళ్ళి వస్తది? ఇది ఒక టైప్ ఆఫ్ మినరల్స్ అనమాట. ఏడికెళ్ళి వస్తాయి? కొండల పైకెళ్ళి తీస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా టనెల్ ఉంది. కొండల టనెల్ ఉంటది కదా! అట్లా. అయితే షిలాజీత్ మీరు డైలీ ఒక టాబ్లెట్ ఏసుకోండి. మీకు మంచి రిలీఫ్ కూడా వస్తది దాంతోటి. దాంతో పాటు హోమియోపతి మెడిసిన్ ఇచ్చినాం పేషెంట్‌కి. నరాల బలహీనత తగ్గింది. దాంతో పాటు షుగర్ వ్యాధి కూడా తగ్గింది. థాంక్ యూ.